అఖండ, కంగువ ఈ 2 రాడ్లు కలిపితే వచ్చిందే ఈ పెద్ద రాడ్ నాగబంధం. నిజంగా ఎక్స్పీరియన్స్ నరకమంటే ఏంటో చూపించింది. ఇంకా చెప్పాలంటే నరకం స్పెల్లింగ్ రాయించిందనే చెప్పొచ్చు. థియేటర్లో 3 అవర్ 16 మినిట్స్ ఒక మినీ సారీ ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది భరించడానికి. ఆ సీరియల్ మేకింగ్ కి, ఆ సీరియల్ డైలాగ్, ఆ సీరియల్ యాక్టింగ్ బాబోయ్ సినిమాకి వచ్చినట్టు లేదు. సినిమా అని చెప్పి సీరియల్ లేసినట్టు ఉంది. అయినా అంతరంటే టైం ఎందుకండి, దీనికి సగం 7 లేచింది అక్కడే. ఇంకా మిగతాది ఆ డైరెక్షన్ దెబ్బకి డెఫినెట్లీ అఖండ, కంగువ ఆ 2 సెడీలు వేసుకుని చూసి ఈ కళాఖండాన్ని తీశారు అని చెప్పొచ్చు. అయినా సీట్స్లో ఒక్కరికి కూడా అనిపించలేదా థియేటర్లో ప్రేక్షకులు ఏమైపోతారో అని? కొద్దిగన్నా మా గురించి ఆలోచించి ఉంటుంటే ఈ ప్రోడక్ట్ బయటికి వచ్చేది కాదు, సవాసనం వేపించేది కాదు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక 8-10 ఈవెంట్స్ అని అనుకుని ఒక్కో ఈవెంట్ 20 నిమిషాలు అని చెప్పి చూసేటోడికి చిరాకు వచ్చే వరకులాగా లాగి తీయటంలాగా. ఒక మిస్టరీ యాంగిల్ లేదు, ఒక ట్రెజర్ హంట్ అనే పాయింట్ లేదు, ఏం లేదు. విలన్ వస్తాడు, కావాల్సింది ఇవ్వమంటాడు, ఇవ్వలేదని కొడతాడు. నెక్స్ట్ హీరో వస్తాడు, వీళ్ళని కొడతాడు. ఇదే మనకి 3 గంటల పాటు 2 సార్లు లేచి చూపిస్తారు. 11907 టైం పీరియడ్ జరిగిద్ది, ఇంకోటి 1700 టైం పీరియడ్లో జరిగిద్ది. అసలు ఫ్లాష్ బ్యాక్ అవసరమే లేదు. బట్ పెట్టి గంటలాగారు. ఆ బ్రహ్మగమలో ఉండే గుడి లాక్ చాలా పెద్దగా ఉంది, అంత ఈజీ కాదు ఓపెన్ చేయడం అంటారు. బట్ ఆ తాళం ఏమో పెట్టెలో పెట్టేసి పడుకుంటారు. పెట్టెలో ఉండేదాన్ని తీసుకోవడానికి అంత స్కెచ్ చేసి రావడమేంటో, అన్నాళ్లు ఉండటమేంటో, ఇటు పక్క హీరో ఫ్యామిలీ సైడ్ సీరియల్ డ్రామాతో టార్చర్ ఏంటో. నాగబంధం అనే టైటిల్ మీద ఏదో మిస్టరీ హెడెన్ థింగ్స్ ఏవేవో ఉంటాయి అనుకుంటే 3 గంటలు నరకం చూపించారు. ఈజీలీ వన్ ఆఫ్ ది వరస్ట్ ఫిల్మ్స్ అనేయచ్చు. ఫస్ట్ హాఫ్కి అది అండం పెట్టేయచ్చు, సెకండ్ హాఫ్ డెడ్ స్లీప్. ఇక వెళ్లాలనుకుంటే నీట్గా రగ్గులు తీసుకెళ్లండి, 3 గంటలు పడుకోవచ్చు హ్యాపీగా. పర్ఫార్మెన్స్ వైజ్ సీరియల్కి తగ్గట్టు సీరియల్ యాక్టింగ్ డెలివరీ చేశారు అందరూ. అండ్ AI టూ మచ్గా యూజ్ చేశారు, కొన్నిటికి యూజ్ చేసుకోవచ్చు కానీ మరీ చాలా చోట్ల వాడేసి ప్యూర్ ఆర్టిఫిషియల్ వైబ్స్ తీసుకొచ్చారు. ఫైనల్లీ కంకరాడ్ సినిమా మీ ఇష్టం. ఇక సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి. వల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.